వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి సుధా రంగిశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. మార్వాడి గో బ్యాక్ ఈ నినాదంతో యావత్ తెలంగాణ అట్టుడుగుతోంది. ఇప్పుడు ఇదే నినాదం తెలంగాణ పల్లెల్లో సైతం ప్రకంపనలు రేపుతోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ యువతరం ఏ నోట విన్నా ఇదే మాట మారుమోగుతోంది. మార్వాడి గో బ్యాక్ చిన్న చితక వ్యాపారాల పేరుతో వచ్చి తెలంగాణలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఈరోజు తెలంగాణ ప్రజలపైనే మార్వాడీలు పెత్తనం చేస్తున్నారంటూ తెలంగాణ యువత మండిపడుతోంది. మార్వాడీల పెత్తనాన్ని ఇక సహించేది లేదని కొందరు తేల్చి చెప్తున్నారు. చిన్న పార్కింగ్ వ్యవహారంతో మొదలైందనుకుంటున్న ఈ గొడవ తెలంగాణ యువతలో నిద్రాంగణంగా దాగి ఉన్న అనేక అసంతృప్తులను తెరపైకి తెచ్చింది. కనుమరుగైందనుకున్న తెలంగాణ ఉద్యమ అస్తిత్వ నినాదాన్ని సజీవంగా మార్చింది. ఇంతకీ ఎక్కడ మొదలైంది నినాదం చూద్దాం. మార్వాడీలు అత్యధికంగా ఉండే సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ ప్రాంతంలోని పార్కింగ్ ప్రదేశంలో ప్రారంభమైన చిన్న గొడవ చినికి గాలివానగా మారింది. అడ్డంగా ఉన్న కారుని తొలగిస్తే తమ టూ వీలర్ని తీసుకెళ్తామన్న దగ్గర మొదలైంది గొడవ. మాట పెరిగింది. కారు పెద్దది, బండి చిన్నది. బండి పోవడానికి దారి లేనందుకు తెలంగాణ యువకుడిపై చేయి చేసుకున్నాడు మార్వాడి వర్తకుడు. ఎందుకు కొడుతున్నారంటూ అడ్డుపడ్డ మరో ఇద్దరు యువకులపై కూడా దాడికి దిగాడు సదరు మార్వాడి వ్యక్తి. గొడవ పెద్దదైంది. మూకుమ్మడిగా వచ్చి దాడికి పాల్పడిన వ్యక్తిని సపోర్ట్ చేశారు మార్వాడి వ్యాపారస్తులు. గుండె మండిన తెలంగాణ యువత సంఘటితం అవుతున్నారు. దీంతో విషయం మూలాల్లోకి వెళ్ళింది. మా రాష్ట్రంలో మీ పెత్తనం ఏంటంటూ ఓ అస్తిత్వ ప్రశ్నని లేవనెత్తాడు తెలంగాణ శ్యామ్ అనే యువకుడు. మీ ఆధిపత్యం ఇక చెల్లదంటూ ఆందోళనకు దిగారు. అసలు మార్వాడీల వ్యవహారం వ్యాపారం నుంచి దాడులకు ఎలా పాకిందంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. అదే ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ నినాదానికి ప్రాణం పోసింది. తెలంగాణ శ్యామ్ అనే యువకుడి పిలుపునకు సోషల్ మీడియా ప్రభావితం తోడయ్యింది. ఈ పోరాటానికి విస్తృత ప్రచారం వచ్చింది. గోరెడ్డి రమేష్ పాటతో మార్వాడి గోబ్యాక్ నినాదం ప్రభంజనమైంది. 5 లక్షల లైకులు వచ్చాయి. ఇదే పాట పాడినందుకు నరసింహను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పాట ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉందని, ఇలాంటివి పాడొద్దని చెప్పి వదిలిపెట్టారు. పాటే నేరమా అంటూ గాయకుడి ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇదే సమయంలో ఆమనగల్లులో మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించడంతో సమస్య మరింత తీవ్రతమైంది. తెలంగాణ ఉద్యమ కాలంలో మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు అన్న నినాదాలే తప్ప మా వ్యాపారాలు మావన్న నినాదం రాలేదు. అంతటి చైతన్యం లేదేమో. తమిళనాడులో ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు పెద్దగా లేరు. దానికి కారణం అస్తిత్వ భావన. అది తమిళుల అస్తిత్వ ప్రతీక. కానీ మరి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ అస్తిత్వం ఏమయ్యింది? ఇదే ప్రశ్నని వేస్తున్నారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు. ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అంటున్నారు కదా. అయితే మరి అన్ని వ్యాపారాలు సమానంగా ఉన్నాయా? అంతరాలు లేవా? తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఒక భద్రత, ఒక గౌరవప్రదమైన జీవితం అవసరం. కానీ మన తెలంగాణలోని వారి వ్యాపారాలు దెబ్బతింటున్నప్పుడు అస్తిత్వ ప్రశ్న తలెత్తక మారదన్నారు హరగోపాల్. తెలంగాణలో వ్యాపారస్తులకి ప్రజలకి మధ్యనున్న సంబంధం మానవీయ సంబంధం. కానీ ఇప్పుడు అది మాయమైంది. బిగ్ మార్కెట్ ఎంట్రీ ఇస్తే చిన్న చితక వ్యాపారాలు ఛిద్రమైపోతాయి. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారం కోసం వచ్చేవారు పిడికెడు మందే అయినా మొత్తం వ్యాపార సామ్రాజ్యం వారి చెప్పు చేతల్లో ఉంటుంది. వారు ఓ భావజాలంతో వస్తున్నారు. వారి రాజకీయాలు, వారి లాభాలు వేరంటున్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఇంతకీ మార్వాడీల వ్యాపారంపై ఏంటి ఆరోపణలు? అసలేం జరుగుతోంది? నకిలీ వస్తు వ్యాపారంలో కిటుకులు వారికి ఎరుక అంటున్నారు ఇక్కడి వ్యాపారులు. వారి దెబ్బకు తెలంగాణలోని చిన్న చితక వ్యాపారస్తులు మూలన పడ్డారు. రియల్ ఎస్టేట్ మొదలుకొని చిన్న చితక రీటైల్ వ్యాపారం దాకా ప్లైవుడ్, టైల్స్, వుడ్ వర్క్ ఇలా ఒకటారుండా మార్వాడీల బిజినెస్ చాలా పెద్దదని అంటున్నారు పరిశీలకులు. కొన్ని తరాలుగా హైదరాబాద్ నగరంలో తమ ఆర్థిక ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు మార్వాడీలు. హార్డ్వేర్ మొదలుకొని బట్టలు, బంగారం, వెండి అన్నింటా గుత్తాధిపత్యం వారిదే. చిరు వ్యాపారాలతో అడుగుపెట్టి బడా బిజినెస్లతో వ్యవస్థని శాసించే స్థాయికి ఎదిగారు.
దీంతో తెలంగాణ ప్రాంతంలో ఉండాల్సిన ఔసులోళ్లు లేరు, కంచాలోళ్లు లేరు, సాలోళ్లు లేరు, సాకలోళ్లు లేరు. ఆర్థిక ప్రొడక్షన్ నుంచి రీటైల్ దాకా కుల వృత్తులను తొక్కేసిందే మార్వాడీలు అంటున్నారు ఉద్యమకారులు. నిజానికి తెలంగాణ రాష్ట్రం విభిన్న వర్గాలకు నెలవు. కులం, మతం, ప్రాంతీయ భేదాలు లేకుండా ఒకప్పుడు అన్ని రాష్ట్రాలను, అన్ని ప్రాంతాల ప్రజలను ఆదుకున్న నగరం హైదరాబాద్. కానీ రాను రాను పరిస్థితి మారింది. అసమానతలు, ఆర్థిక ఆధిపత్యాలు యువతరంలో అసంతృప్తిని రాజేశాయి. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇక్కడ వ్యాపారం చేస్తూ అక్కడ పనిచేసే వారిని సైతం తమ రాష్ట్రాల నుంచి మోసుకొస్తారు మార్వాడీలు. అలా అమీర్పేట్, కుక్కట్పల్లి, శేర్లింగంపల్లి, కోటి, అబిడ్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మార్వాడీలు అత్యధిక సంఖ్యలో ఉంటారు. వారి కుటుంబాల తరాలు వారిగా ఇక్కడ స్థిరపడ్డారు. మరి వారిని వెళ్ళిపోమంటే ఎలా అన్నది కొందరి వాదన. ఆర్థిక రంగంపై పెత్తనం మాత్రమే కాదు, గుట్కా, పానీపూరి లాంటి వ్యాపారాలతో తెలంగాణ సాంప్రదాయం సైతం కనుమరుగవుతుందంటున్నారు ఇక్కడి మేధావులు. అయితే ఇంతేనా? అంతే అంటే కాదు. ఇప్పుడు గుజరాతీలంటే మార్వాడీలు, మార్వాడీలంటే మోడీనే అనే భావన కూడా యువతలో పెరిగింది. బీజేపీ చేస్తున్న ఆగడాలకు మార్వాడీలు, గుజరాతీల సపోర్ట్ ఉందన్నది మార్వాడీల గోబ్యాక్ ఉద్యమకారుడు తెలంగాణ శ్యామ్ అభిప్రాయం. అందుకే మేం వెళ్ళమంటోంది మార్వాడీలను కాదు, తెలంగాణపై రుద్దుతున్న వారి సంస్కృతిని, వారి ఆధిపత్యాన్ని, వారి వ్యాపారాలను అంటూ స్పష్టం చేస్తున్నాడు తెలంగాణ శ్యామ్ పిడమర్తి రవి. ఇప్పుడు మార్వాడీలకు, గుజరాతీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం రాజకీయంగా మారింది. బీజేపీ మార్వాడి గోబ్యాక్ ఇష్యూని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, మార్వాడీలు, గుజరాతీలు హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులు. గుజరాతీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే ఈ రగడంతా అంటూ మండిపడ్డారు. మార్వాడీలు ఇక్కడ సంపద దోచుకోవడానికి రావట్లేదు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, దాచుకుంటలేరు. అధికారం కోసం వాళ్ళు ఇక్కడికి రాలేదు. కుల వృత్తులను వాళ్ళు చెడగొట్టడం లేదు. ఇదంతా కావాలనే ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారంటూ బండి సంజయ్ విమర్శించారు. బిజినెస్ కాదు, దాడుల్లోకి దిగారు. మా దగ్గరకు వచ్చి ఎవర్రా మీరు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. గుండాయిజం చలాయిస్తున్నారు. మంచిర్యాల నుంచి వచ్చిన వైశ్యులపై దాడులు, ఏకంగా మర్డర్లు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు పృథ్వీరాజ్. అందుకే వీళ్ళ గుండాయిజానికి చెక్ పెట్టాలంటే వాళ్ళ వస్తువులు కొనొద్దని చెప్తున్నాం. 3 లక్షల రూపాయలకు మర్డర్లు చేసే కల్చర్ వాళ్ళదే. తల్వార్లు తిప్పుతూ బెదిరిస్తున్నారు. కానీ తుపాకులు, బాంబులతో ఆడుకున్న కల్చర్ మా తెలంగాణ పల్లెలది, గుర్తుంచుకోండి అంటున్నారు తెలంగాణ క్రాంతిదళ్ పృథ్వీరాజ్. మరోవైపు మాధవిలత తెలంగాణ శ్యాంపై మండిపడ్డారు. దమ్ముంటే రోహింగ్యాలను తరిమి కొట్టండన్నారు. వారి గురించి మాట్లాడే ధైర్యం మీకుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సమాధానమిచ్చారు తెలంగాణ శ్యామ్. మరాఠీ, తమిళీలు, బెంగాలీలకు వారి వాదాలు ఉండొచ్చు, తెలంగాణ ప్రజలకు తెలంగాణ వాదం ఉండదా అని ప్రశ్నించారు. రెచ్చగొట్టేది ఎవరు? హిందూ ముస్లింల మధ్య రెచ్చగొట్టే విధానాలు మీవి. పిచ్చి రాజకీయాలు చేసేది మీరు. మతోన్మాద గూండాలతో ఫోన్లు చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. హిందూ బంధువులారా అంటున్నారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ హయాంలో రోహింగ్యాలు చొరబడ్డారట. బీజేపీ 11 ఏళ్లుగా అధికారంలో ఉంటే రోహింగ్యాలను గురించి ఎందుకు ఏమీ చేయలేదు? కేంద్ర బలగాలొచ్చి రోహింగ్యాలను వెళ్ళగొడతానంటే రేవంత్ రెడ్డి ఆపుతున్నారా అని ప్రశ్నించారు తెలంగాణ శ్యామ్. ఇంతకీ మార్వాడి గోబ్యాక్ ఈ నినాదం ఆత్మగౌరవానికి నిదర్శనమా, ఆర్థిక అసమానతలకు కొలమానమా? ఇదే ప్రశ్న యావత్ తెలంగాణని ఇప్పుడు కుదిపేస్తోంది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.